కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమృత్ 2.0, అమృత్ 2.0 పథకం ద్వారా నరసరావుపేట పట్టణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. మంగళవారం రైల్వే మొదటి గేటు సమీపంలో ఉన్న మున్సిపాలిటీ గెస్ట్ హౌస్లో అమృత్ 2.0 పథకం పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించడం, నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. నరసరావుపేట పట్టణానికి అమృత్ 2.0 కింద మొత్తం 32,44,00,000 రూపాయలు విలువైన అభివృద్ధి పనులు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో ₹20.82 కోట్లతో తాగునీటి సరఫరా వ్యవస్థ బలోపేతం, నీటి వనరుల అభివృద్ధి, పైప్లైన్ మౌలిక వసతుల విస్తరణ, ₹5.60 కోట్లతో కట్వా చెరువు పునరుద్ధరణ, అలాగే యాప్టిడ్కో గృహాలకు ₹2.82 కోట్లతో తాగునీటి సౌకర్యాలు, ₹20 లక్షలతో మురుగునీటి సదుపాయాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని వివరించారు. నరసరావుపేట వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణమని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను బలోపేతం చేయడం అత్యంత అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అమృత్ 2 పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా పనులను దశలవారీగా చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. పనుల్లో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని, ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా పారదర్శకంగా ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పట్టణాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. నరసరావుపేటను అన్ని రంగాల్లో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన, మున్సిపాలిటీ ఎమ్మె డి, తెలుగుదేశం పార్టీ నాయకులు కపిలవాయి విజయ్ కుమార్, వాసిరెడ్డి రవి, నాగసరపు సుబ్బరాయ గుప్తా, రాయల్ శ్రీనివాసరావు, మున్సిపాలిటీ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంటేషన్ బాగుంటుంది, మెయిన్ డబ్బులు గురించి కాదు, కానీ ఎస్సీ గారి నిర్ణయం కోరుతాం. స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎప్పుడైతే ఫౌండేషన్ ఉన్నప్పటి నుంచి కూడా వాటర్ రిలీజ్ అయ్యేదాకా కంప్లీట్గా ఉండాలి. ఎందుకంటే ఆర్డర్ స్కీమ్స్ అన్నీ కూడా బాగా ఫెయిల్ అయిపోయింది. ప్రజలు ఏంటంటే అమృత్ స్కీమ్ కూడా ప్యారల్గా అటువంటిదే కాబట్టి పబ్లిక్లో వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. స్కీమ్ మధ్యలో వదిలేస్తారు, వాటర్ సరిగ్గా రావు. మన హామీ ఏంటి, ప్రతి ఇంటికి గడప గడపకి వాటర్ కనెక్షన్, ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి. దీని భయం ఏంటంటే ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం, దీన్ని ఇంప్లిమెంట్ చేయగలమా లేదా. అసలు చేయకపోతే ఇబ్బంది లేదు, ఎవరు అడగరు. చేస్తే అందరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు, దాన్ని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా ఉండాలి. అది ఇప్పుడు రాబోయే కాలంలో స్లమ్ ఏరియాస్ కానీ, వినుకొండ రోడ్డు, వీటిలో మెర్జింగ్ ఏరియాస్, వాటర్ సప్లై మరి కంపల్సరీ ఇవ్వాలి. అది మినిమం నీడ్, అది గవర్నమెంట్ బాధ్యత కూడా. ప్రతి ఇంటికి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇవ్వడం అనేది మన బాధ్యత తీసుకోవాలి. అది ఇంపార్టెన్స్ అనమాట. అది మనం డిలే చేస్తే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతుంది. అందుకని నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు ప్రతి గవర్నమెంట్ ఒకసారి గెలుస్తున్నారు, ఒకసారి ఓడిపోతున్నారు. అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ ఫెయిల్యూర్ వల్ల జరుగుతుంది అట్లా. అందుకని ఈ స్కీమ్ విత్ ఇన్ 2 years అయిపోతుంది. 1 year చేయలేమా? చేయొచ్చు అంటే అధిగమించుకుంటే ఇష్యూస్ వస్తాయి సార్. అంటే మనం కోఆర్డినేట్ చేసాం, చాలా మంచి అంటే స్కీమ్ ఏంటంటే స్పీడ్గా ఇంప్లిమెంట్ చేయడం, ఒకటి ఫెయిల్యూర్ లేకుండా ఉండాలి. పబ్లిక్ కూడా ఏంటంటే అయ్యో మనం చేశారు, బాగా చేశారు అని మాట రావాలి. అది రెండు ఇంప్లిమెంట్ చేయాలి. మీదే వెంటబడితే రావద్దు. అది ఇప్పుడు మీరు అడిగినట్టు వెంటబడాలి. డైలీ దాని ప్రాసెస్ అందరూ గురించి కూడా అడగాలి. ఇప్పుడు ఏంటంటే అధికారులందరూ కూడా కొత్త లేస్తే వీసీలేనో లేకపోతే ఏదోనో మనం బ్యాక్ డ్రాప్ వర్క్ మనం ముందుకు తీసుకెళ్ళాలి. పాపం అది మెయిన్. ఇప్పుడు మేము కూడా అంతే, పెట్టుకోళ్ళ దగ్గర కమిటీ హాల్కి కానీ, ఎస్సీ కమిటీ హాల్కి, బీసీ కమిటీ హాల్కి, పార్టీ ఆఫీస్ కూడా సైట్ ఎలాంటి చేయడం అడిగారు. ఈ పార్టీకి ఇంప్లిమెంటేషన్ అవ్వాలి, ఈ పార్టీ సైట్ ఎలాంటి అవ్వాలి. ఏం జరుగుతుందంటే మనం ఏదైతే ఎమ్మెల్యే అడిగాడో అది ఫార్వర్డ్ చేయలేకపోతున్నారు. అది ఇంపార్టెంట్. నిన్న సీఎం గారిని అడిగాడు, సీఎం గారిని గెలిచారు. దాంట్లో పార్లమెంట్ ఆఫీస్ ఆగిపోయింది. మరి పార్టీ ఆఫీస్, అసెంబ్లీ ఆగడానికి వీల్లేదు. ఎక్కువ మున్సిపల్ అధికారులు మీ చేతిలో అది మీరు ఫాలో చేయకపోతే కష్టం. నేను ఇప్పుడు కనీసం 100 సార్లు చెప్పాను కలెక్టర్ గారికి, అది మనం ఫాలో చేయలేకపోతే కష్టం అవుతుంది.
కంపల్సరీ బెట్టింగ్ ఏరియాకి మనం ఇవ్వాల్సిందే. కానీ శానిటేషన్ ప్రాసెస్లో మనకి సైడ్ రేంజ్ ఒకటి, ఈ వర్కర్స్ శానిటరీ వర్కర్స్ బాగా డెఫిషియన్సీ. చివరికి ఎట్లా ఉందంటే ఎమ్మెల్యే కార్యకర్తలు వీళ్ళు చేయాల్సి వస్తుంది. ప్రతిరోజు వాటికి ఎట్లా ఉందని అప్గ్రేడ్ చేయడానికి ఏ అవకాశాలు లేవు. రెగ్యులర్ ఎంప్లాయీస్ డెత్తులు ఎక్కువైనాయి. మన రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద మేడం ఒక 10 అపాయింట్మెంట్ పెట్టాము, ఇంకా అవ్వలేదు. ఎంప్లాయీస్కి వెళ్ళాలి, ఫాలో అప్ చేయాలి. ఏదైనా మెగా వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా, మీరు పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ మొదలు పెట్టారు చెప్తే దాన్ని చూస్తాం మేము కూడా. అంటే ఒక ప్రాజెక్ట్ మీరు కంప్లీట్ చేసి చెప్పండి మెగా వాళ్ళు, దాన్ని చూస్తాం. ఉత్తరప్రదేశ్లో జల్జాల్ చేస్తుంది. ఉత్తరప్రదేశ్ ఆంధ్ర చెప్పండి, అక్కడ మీరు రాలేదు కదా. అట్లాగే సార్, అంటే ఈరోజు మెగా వాళ్ళు చాలా పెద్ద ఆర్వీ శ్రీనివాస స్థానికుడు సార్. ఈ గారు